2023-24 10వ తరగతి పరీక్షా ఫలితాలలో భీమిలి సన్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. భీమిలి నియోజకవర్గంలో మరెక్కడా సాధించని అద్భుతమైన ఫలితాలను సన్ స్కూల్ సొంతం చేసుకుంది. 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు భీమిలి మండలంలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రంలో 4వ స్థానాన్ని కైవసం చేసుకున్న రిషితాశ్రీని పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు మైలపల్లి లక్ష్మణరావు. నేను ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు ఈ యొక్క సన్ స్కూల్లో ప్రపంచం 10th క్లాస్ తాలూకా రిజల్ట్ని ఒక రాష్ట్రంలో ఒక మెరుపుగా తీసుకొచ్చిన ప్రత్యేకంగా ఆ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసరావు గారికి, మరి ఆ విధంగా ఈ స్కూల్ ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురు ఈ యొక్క 595 మార్కులు తీసుకొచ్చారంటే అటు పేరెంట్గా నేను సంతోషిస్తున్నాను, ఆ విధంగా వాళ్ళ మదర్ కూడా. మరి ఈ స్కూల్ తాలూకా వాతావరణం అయితే, టీచర్స్ తాలూకా బోధన ఏంటి, చక్కగా పిల్లలకి అర్థమైనట్లుగా ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేసి పిల్లలకు మంచి మెరిట్ రావాలి, మంచి రిజల్ట్ రావాలని ఒక కాన్సెప్ట్తో, మరి నిజంగా మంచి మార్క్స్ తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో మరి యాజమాన్యం అందరూ కూడా నిర్ణయించడంతో మేము పేరెంట్స్ అందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా ఈ భీమునిపట్నం కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద మా కూతురు 4th స్టాండర్డ్ నుండి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నుండి కూడా మరి మంచి రిజల్ట్ తీసుకొచ్చి అటు పేరెంట్స్కి అటు స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చే విధంగా రావడం అనేది కూడా జరిగింది. మరి భీమునిపట్నం మొత్తం మీద ఈ సన్ స్కూల్ మరి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పేరెంట్స్ తరపున నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే భీమునిపట్నంలో స్కూల్ అనేది ఉంటే ఈ స్కూల్ రిజల్ట్ అనే ఒక ఆలోచన లేకుండా ఈ ఉపాధ్యాయులు చక్కగా ఇంట్రెస్ట్ పే చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఒక మెసేజ్ని ఈ భీమునిపట్నం కాన్స్టిట్యున్సీగా వెలుగు కల్పించిన సన్ స్కూల్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ. నా పేరు గోపి సార్. ముఖ్యంగా చెప్పదలసింది ఏమంటే ద సన్ స్కూల్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత టీచర్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పిల్లలు చదివారు, కష్టపడి చదివారు. అంతకంటే టీచర్స్ ఎంతో కృషి చేసి చదివించిన టీచర్స్కి, డైరెక్టర్ సార్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పాప 5th క్లాస్ నుంచి అవుతుంది ఇక్కడ ద సన్ స్కూల్లోని. ఇప్పుడు 594 వచ్చే మార్కులు, సెకండ్ వచ్చింది. ఏదైనా గొప్పతనం సార్లది, టీచర్స్ది, మా యొక్క కృషి వల్ల ఇన్ని మార్కులు వచ్చాయి. పాప ఎల్కేజీ నుంచి స్టడీ జాయిన్ చేసామండి. ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏటి లేకుండా చాలా చక్కగా చదువు విషయంలో, ఏ విషయంలో, పీజీ విషయంలో కానీ ఫలానా ఏది కంప్లీట్ అనేది లేకుండా చదివించారు. బాగా ఉంది. ఒకే ఒక చుట్టూ జాయిన్ చేసిన తర్వాత 10th క్లాస్లో ఒక 1 వీక్ ఉందనగా ఎగ్జామ్ వచ్చానండి. కొంచెం మ్యాథమెటిక్స్లో కన్ఫ్యూజ్ అవుతుంది పాప, కొంచెం చూడండి మ్యాథమెటిక్స్ మేస్టర్ లేరు ఆ రోజు, అప్పుడే వెళ్ళిపోయారండి. ఫోన్ చేసి చెప్తే మీరు నిశ్చయంగా వెళ్ళిపోండి, మీ పాప మా పాప, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఏ విషయంలో ఇబ్బంది అనేది లేదండి. మా పాపలు కాదండి, ఇది సన్ స్కూల్ ఒక కుటుంబం. మా దగ్గర కాకుండా స్కూల్లోనే ఎక్కువ గడిపారండి. మా దగ్గర ఉన్నది ఓన్లీ నైటే, తక్కిందంతా వాళ్ళ తల్లిదండ్రులు అయినా సరే, ఇల్లు అయినా సరే, ది సన్ స్కూల్ కిషన్పేట భీమునిపట్నం నెంబర్ 1 సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రిషితాశ్రీ. నేను సన్ స్కూల్లో రీసెంట్గా 2024 ఎగ్జామ్స్ 10th క్లాస్ రాయడం జరిగింది. సన్ స్కూల్లో 595 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. స్టేట్లో 4th ర్యాంక్గా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. అయితే ఇదంతా స్కూల్ వాళ్ళ స్ట్రెస్ పెట్టినా సరే మాకు ఎక్కువగా మార్క్స్ రావడానికి వాళ్ళు కూడా ఒక మెయిన్ రీజన్గా అయ్యారు. పేరెంట్స్ సపోర్ట్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. మార్నింగ్ లేచి చదివినా సరే తిట్టేవారు, కానీ కొంచెం బాధపడేవారు మార్నింగ్ ఎక్కువ కష్టపడుతున్నానని. బట్ సపోర్ట్ చేయడం అయితే చాలా బాగా చేశారు. టీచర్స్, పేరెంట్స్, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా అందరూ సపోర్ట్ చేయడం బట్టి నాకు ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను బీసప్ప ప్రణతి వర్షిని. నాకు 594 మార్క్స్ వచ్చాయి. నేను సన్ స్కూల్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను స్కూల్ సెకండ్ వచ్చాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ స్టూడెంట్ ఆఫ్ సన్ స్కూల్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా టీచర్స్, నా పేరెంట్స్ సపోర్ట్ చేయబట్టే నాకు అన్ని మార్క్స్ వచ్చాయి.
నా పేరు హారిక. నేను సన్ స్కూల్ విద్యార్థిని. నాకు 593 మార్క్స్ వచ్చాయి. సన్ స్కూల్లో 3rd ర్యాంక్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికంతా కారణం మా టీచర్స్, ఇంకా బెస్ట్ ఫ్యాకల్టీ, మా పేరెంట్స్ కూడా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు. అందరూ కూడా సపోర్ట్ చేశారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. మా ఈ సన్ స్కూల్లో ఈ 2024 ఎస్ఎస్సి ఫలితాల్లో భీమిలీ కాన్స్టిట్యూషన్స్లో నెంబర్ 1గా నిలవడం చాలా గర్వకారణంగా ఉంది. అయితే మా పాఠశాలలో 2000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 10th క్లాస్ 133 మంది విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షకు హాజరు కాగా, ఈ 133 మంది విద్యార్థులు 100% పాస్ అవ్వడమే కాకుండా 100% ఫస్ట్ క్లాసులతోటి పాస్ అయ్యారండి. ఇది మాకు, మా తల్లిదండ్రులకు, నెక్స్ట్ మా స్టాఫ్ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ భీమిలీ కాన్స్టిట్యూన్సీలో గత 10 సంవత్సరాలుగా మేమే నెంబర్ 1గా వస్తూ ఆ స్థానాన్ని ఇప్పటివరకు నిలుపుకున్నందుకు మాకు సహాయకరంగా మా డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేము ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు మాకు ప్రోత్సహిస్తూ వాళ్ళ కృషి ఎంతో చేశారండి. ఈ ఫలితాలు సాధించడంలోని తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ సన్ స్కూల్లో నేను ప్రిన్సిపల్గా చేస్తున్నందుకు మా విద్యార్థులు ఇంతటి ఘనత సాధించి 595 ఫస్ట్ మార్క్ తోటి, నెక్స్ట్ 594, 593 ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఈ విధంగా పాస్ అవ్వడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు సహకరించిన, అన్ని విధాలుగా సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అయినా, మార్కులు వచ్చినప్పటికీ మేము చాలా బాధపడాల్సి వచ్చేది. సో అటువంటి బాధ మాకు ఎవరికీ కలగకుండా పిల్లలందరూ కూడా చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు. అదేవిధంగా 24 అవర్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ పాఠశాలకు రావడం, పాఠశాలను సందర్శించడం కూడా చేశారండి. సో ఈ విధంగా ముఖ్యంగా మేము ఈ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇంతటి విజయాన్ని సాధించగలిగాం. మనకి 595 మార్కులతోటి ఈ మండలంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్న రిషితాశ్రీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి. అదేవిధంగా 594 మార్కులతోటి వచ్చిన ప్రణతి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెక్స్ట్ 593 మార్కులతో వచ్చిన హారిక కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.